లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. భద్రముగ సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటులు, భద్రముగ సమాధిపైని పెద్ద రాతిని ఉంచిరి భటులు. ముద్ర వేసి రాత్రి అంతా, ముద్ర వేసి రాత్రి అంతా, నిద్రలేక కావలియున్న, నిద్రలేక కావలియున్న, లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నను లేపుతాడు, చచ్చినను నను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములో పలికినట్లు, లేఖనములో పలికినట్లు, లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా. ప్రార్థన. పునరుత్థానుడవైన మా ప్రియ ప్రభువా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతాల చేతను భూమి మీద నీ ప్రియ బిడల చేతను స్తుతి ఆరాధన గైకుంటున్న మా ప్రియ ప్రభువా, స్తుతి సింహాసనాసీనుడవైన దేవా, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇలాగున నీ విశ్వాసాల గృహములలో నీ బిడ్డలతో కలుసుకొని నీవు సాతానుపై, మరణముపై, వ్యాధి బాధలపై, లోకంపై మాకిచ్చిన విజయాన్ని మేము జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతులు చెల్లించడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణమును బట్టి వందనములు. దేవా, నీ పునరుత్థాన సందేశము మేము ధ్యానం చేస్తూ ఉండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి యోగ్యములుగా చేసుకొని సమస్త ప్రజలను బిడలుగా స్వీకరించుమని, దీవించుమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును పునరుత్థానుడైన యేసు స్వామి శ్రేష్టమైన నామమందు క్రైస్ట్ చర్చ్ CSI గిద్దలూరు పక్షముగా సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, ఆల్ ద కమిటీ మెంబర్స్, సంఘము పక్షంగా ఈ ఈస్టర్ దినాన్న శుభములు, పునరుత్థాన ఆశీస్సులు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ దైవాశీస్సులు. ఈ ఈస్టర్ శుభదినాన్న అందరం కలుసుకొని
ఉత్సవం జరిపించుకునేటువంటి దినాలు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ ద్వారా మన సంఘములన్నీ కూడా మూతవేయాలని మతాధికారులు, ప్రభుత్వాధికారుల యొక్క ఆజ్ఞ మేరకు మనం ఇలాగున ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క చిత్తమని భావిస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ 2020 సంవత్సరం పునరుత్థాన ఆశీస్సులు అందజేస్తున్నాను. క్రైస్ట్ ఈజ్ రిజన్ అంటే ఎస్ ఇండీడ్ ఈజ్ రిజన్ అని చెప్పి చెప్పుకుంటాం. యేసు లేచి ఉన్నాడు, అవును నిజముగా యేసు లేచి ఉన్నాడు అని ఆయన పునరుత్థాన శక్తిని జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ దినం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క జననము, పరిచర్య, మరణము, శ్రమలు, ఆయన పునరుత్థానము, ఆరోహణము, తిరిగి వచ్చేటువంటి రెండవ రాకడ, ప్రతి అంశము కూడా బైబిల్ గ్రంథంలో క్రీస్తు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాలకు ముందు ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఈరోజు పునరుత్థానము అనేటువంటి ఈ విషయాన్ని గురించి కూడా అనేకమైన ప్రవచనాలు మనకు ఉన్నాయి. యోబు భక్తుడు ఆయన ఆ వ్యాధి చేత పీడింపబడుతున్న వేళ నేను చచ్చిపోయినా సజీవుడనై నా విమోచకుని నేను దర్శిస్తాను అని 19వ అధ్యాయము 26వ వచనంలో సెలవిస్తాడు ప్రవచనం. అదేవిధంగా దానియేలు ప్రవక్త 12వ అధ్యాయం 2వ వచనంలో సమాధుల్లో నిద్రించేవారు మేల్కొంటారు. 2 పునరుత్థానాల గురించి అక్కడ రాస్తాడు. కొందరు నిత్యమైన ఆనందము, సంతోషం పొందటానికి, కొందరు నిత్యమైన నింద పొందటానికి మేల్కొంటారు అని. ద ప్రాఫెసీ అబౌట్ రిజరెక్షన్. సంకీర్తన 17వ సంకీర్తనలో 15వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ ముఖ స్వరూప దర్శనం ప్రభువా నేను చేస్తాను, నిన్ను దర్శిస్తాను ప్రభువా, సజీవుడుగా నువ్వు నాకు దర్శనమిస్తావని చెప్పి కీర్తనాకారుడు ఆయన్ను ఆరాధిస్తూ ప్రవచిస్తాడు. పునరుత్థానం గురించినటువంటి మొట్టమొదటి యొక్క ప్రవచనం యేసు పుట్టక మునుపే ఆయన చనిపోయి తిరిగి లేస్తాడనే పునరుత్థానం గురించి ప్రవక్త యెషయా గారు భక్తుడు ప్రవక్త 26వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అక్కడ పునరుత్థానం గురించి రాస్తూ, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును, మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి అని వ్రాయబడింది. మృతులైన నీ వారు బ్రతుకుదురు. కీర్తనకారుడు కీర్తనల గ్రంథంలో రాస్తూ 10వ సంకీర్తనలో, ప్రభువా నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టనీయవు అని ప్రవచిస్తాడు. యేసుస్వామి యొక్క శరీరాన్ని, పార్థివ దేహాన్ని జీర్ణించుకోవటానికి భూమికి శక్తి చాలలేదు. మరణపు శక్తి శాశ్వతంగా ఆయన జీవాన్ని కబలించటానికి ఈ మరణపు ముళ్ళుకు శక్తి చాలలేదు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పునరుత్థాన అనుభవాన్ని, పునరుత్థాన శక్తిని, పునరుత్థాన ఆనందాన్ని, పునరుత్థాన అభయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుస్వామి మరణించి ఆయన భూస్థాపన చేయబడ్డాడు. తిరిగి లేకపోయింటే ఈయన కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగానే మనం పరిగణించేవారం. అనేక పర్యాయములు ప్రభుల వారు జీవించినప్పుడు, ఇదిగో మనుష్య కుమారుడు అన్యజనుల చేతికి అప్పగించబడతారు, ఆయన్ను వారు చంపేస్తారు, కొడతారు, హింసిస్తారు, పాతి పెడతారు, తిరిగి ఆయన లేస్తాడు అని చెప్పి ప్రభుల వారు అనేక పర్యాయాలు చెప్పడం మనం చూస్తున్నాం. దీనికి పాత నిబంధన గ్రంథంలో ప్రియులారా, ఎజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం అంతా మనం ధ్యానం చేస్తే, ఎండిపోయిన ఎముకలు, నిర్జీవమైన ఎముకలు, దేహంలో నుంచి విడిపోయినటువంటి స్కాటర్డ్ బోన్స్, నరములు కుళ్ళిపోయాయి, మాంసము చెడిపోయింది, ఈ ఎముకలు కూడా ఒకటికొకటి అతుక్కొని లేవు. ఇలాంటి మృత పరిస్థితి. అక్కడి నుంచి ఇదిగో ఎముకలన్నీ సమకూర్చబడ్డం, ప్రవచనం ద్వారా ఎముకలు అస్థిపంజరాలుగా మార్చబడ్డం,
అస్థిపంజరాలకు మాంసము కప్పటం, చర్మము కప్పటం, నరములు పొదగటం, తిరిగి ఆ శవములకు జీవాన్ని ప్రసాదించి మహాసైన్యముగా మార్చబడిందని ఇజ్రాయేలు క్షీణ స్థితిని బట్టి అక్కడ ఈ సాదృశ్యాన్ని మనకు చూపిస్తాడు. ఈరోజు ప్రభుల వారు మరణించి తిరిగి లేచిన దినము సర్వమానవాళికి శుభదినం, అతిశయాస్పద దినం, ఆనందకరమైన దినం. గుడ్ ఫ్రైడే రోజు మనం ధ్యానం చేసుకొని ఉంటాం. ఆయన తల వంచి తన ప్రాణమును అప్పగించను అన్నప్పుడు క్రైస్తవ సమాజం ఎంతగానో దుఃఖించినారు. కానీ ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని పునరుత్థానం ఉందనేటువంటి నిరీక్షణ ద్వారా మనము దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. రావూరి దావీదు గారు వందనం నీకే వందనం, పరిశుద్ధ శిరమా నీకే వందనం అని ఆ పరిశుద్ధుని యొక్క శిరమును గురించి వర్ణించేటువంటి కీర్తనలో ఏమంటాడంటే, సిలువ ఎదుట నేను ఇక నిలిచి నిన్ను ప్రార్థిస్తాను ప్రభువా, కలుడనని నన్ను ద్రోయకుము, నేను అలసి సొలసిన నిన్ను విడువక పిలిచెదా, నిన్నే గొలిచెదా, నీ తల బలిమి చావున వాల్చగను, నా యేసు నిన్ను నా చేతులతో నేను ఆపుతాను అని చెప్పి ఆయన రాసుకుంటాడు. అయ్యా, చావు బలముతో నీ తల ఇలా వాలిపోతే నా చేతులతో ఆ తలను నేను ఎత్తి పట్టుకుంటాను అని చెప్పేసి ఆయన దేవుణ్ణి ఆరాధిస్తాడు. ప్రియులరా, మరణపు శక్తి ఆయన తల వంచి తన ఆత్మను దేవునికి అప్పగించిన 7వ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఆ సంఘటనలో మనము ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి, యోహాను సువార్తలో ప్రభుల వారు మన అన్ని సువార్తలలో వ్రాయబడింది ఈ యొక్క పునరుత్థానం గురించి. ఆయన యొక్క ఏ విధమైనటువంటి ఆ పునరుత్థాన అది మనకు చాలా చక్కగా వర్ణిస్తారు. సిలువలో ఆయన మరణించినప్పుడు భూమి వణకెను, బండలు బద్దలాయను అని వ్రాయబడింది. తిరిగి ప్రభుల వారు ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు ఆ సంఘటనలో ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి ఆ యొక్క రాతిని త్వరలించి దాని మీద కూర్చుండగా గొప్ప భూకంపము కలిగెను అని రాయబడింది. ఈ మరణపు శక్తిని, రాతిని, సమాధిని, సంఖ్యలను, కావలిని జయించేటువంటి పరిస్థితిలో దేవదూత వచ్చి ఈ మనుష్య కుమారుణ్ణి తిరిగి పునరుత్థానుడుగా మార్చబడ్డానికి సహాయం చేస్తూ ఉంది. అందుకే ఈస్టర్ అనేటువంటి మాటలో మనం చూస్తే ఇది జర్మన్ దేశానికి సంబంధించిన భాషా పదం. ఈస్టర్ అనే జర్మన్ పదానికి అర్థం ఏంటంటే వసంత ఋతు ప్రారంభం. ఇప్పుడే వసంత ఋతువు ప్రారంభమైంది. అన్ని చెట్లు రాలిపోయిన మోడులాగా ఉన్న ఈ చెట్లన్నీ మంచి లేత ఆ చిగుళ్ళు, ఆ ఆకులు, వాటిని తాకితే ఎంత స్వచ్ఛత, ఎంత మెత్తని ఆ సున్నితత్వం మనకు అనిపిస్తుంది. మ్రోడుబారిన జీవితాలకు ఈస్టర్ వసంతాన్ని అనుగ్రహిస్తూ ఉంది. ఇది క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి ప్రియులారా ఈ పండుగను ఆచరించడం ప్రారంభించారు. యేసుస్వామి తాను బ్రతికి ఉన్నప్పుడు ఆయనే ఈ యొక్క పునరుత్థానం గురించి అనేక సార్లు ఉటంకించాడు. ఉదాహరణకి మనం యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో బేతనియా సహోదరులతో మాట్లాడుతూ, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు అని ఆ మరియమ్మ మాట్లాడుతూ నిష్ఠూరంగా ప్రభుతో మాట్లాడుతుంటే అంటాడు, పునరుత్థానములు లేస్తాడని మాట్లాడుతున్నావా మరి మార్తా? అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఐ యామ్ ద లైఫ్ అండ్ రెజరెక్షన్. నేనే పునరుత్థానమును, నేనే జీవమును. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన తిరిగి లేస్తాడు. నేనే పునరుత్థానమును, నేను జీవాన్ని ఇచ్చేవాడిని. అందుకని యేసుస్వాముల వారు బ్రతికున్నప్పుడు ఆయన పునరుజ్జీవం ఇచ్చిన వారిని కొంతమంది ఉన్నారు. యాయిరు కుమార్తె, నాయని విధవరాలు కుమారుడు యవన బిడ్డ, అదేవిధంగా లాజరు చనిపోతే ఈ ముగ్గురిని బ్రతికించినట్లుగా మనం చూస్తాం. అది పునరుజ్జీవము. పునరుజ్జీవితమైనటువంటి ప్రజలు తిరిగి కొంతకాలానికి చనిపోయినారు. అయితే పునరుత్థానం అనేటువంటిది ఇక తిరిగి చావు లేనటువంటి పరిస్థితి. అందుకే యేసు చెప్తున్నాడు, నేనే పునరుత్థానమును. యూదులు పరిసయ్యులు యేసుతో వాదిస్తున్నప్పుడు ఈ 46 సంవత్సరాలు హేరోదు కట్టిన ఈ దేవాలయాన్ని చూసి
7 సంవత్సరాలు సొలొమోను రాజు కట్టిన ఈ దేవాలయాన్ని చూసి, జెరుబ్బాబెలు బాగు చేపించిన ఈ దేవాలయాన్ని చూసి యేసు స్వామి ఏమన్నాడంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఐ విల్ రీబిల్డ్ దిస్ టెంపుల్ బిట్వీన్ 3 days, ఓన్లీ 3 daysలో నేను తిరిగి దీన్ని కడతానన్నాడు. ఉలి సుత్తె శబ్దం లేకుండా సిద్ధపరచబడిన రాళ్లతో ఇది 4.5 అడుగుల ఎత్తు, 13 అడుగుల ఒక్కొక్క పొడవు రాయగలిగినటువంటి గొప్ప రాళ్ళని బైబిల్లో చెప్పబడిన ఆ రాళ్లతో కట్టడానికే 7 సంవత్సరాలు పడితే 3 రోజుల్లో కడతావా నువ్వు? ఇది దేవదూషణ అన్నారు. యేసు తన దేహం అనే దేవాలయం గురించి మాట్లాడినట్టుగా మనం అక్కడ చూస్తాం. అదే ప్రభుల వారు చెప్పింది ఏంటంటే, యోనా గురించి, అయ్యా సూచక్రియ అని అడుగుతున్నారు మీరు, యోనా గురించిన సూచక క్రియనే మీకు సాదృశ్యము. యోనా చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు, మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 దినాలు ఉంటాడు. ఇది నిజమైనటువంటి సాదృశ్యం అని పునరుత్థానం గురించి చెప్పడం మనం చూస్తున్నాం. అందుకే పునరుత్థానం అనేది వాస్తవము, పునరుత్థానం అనేది అద్భుతము, పునరుత్థానం అనేటువంటిది చారిత్రాత్మకమైనది, పునరుత్థానం అనేటువంటిది నిరీక్షణాయుతమైనటువంటి భాగ్యము విశ్వాసులకు. భూమి మీద ప్రియులారా, ఇది గొప్ప గొప్ప వాళ్లకు లభించినటువంటి శక్తియుతమైనటువంటి కార్యం. ఈరోజు మనం గమనిస్తే భూమి పుట్టినప్పటి నుంచి అనేక మంది మరణించున్నారు. నాయకుల సమాధులు, రాజుల సమాధులు, మత అధికారుల సమాధులు, లేకపోతే బాబాల సమాధులు ఎన్నో ఉన్నాయి. నెపోలియన్ బోనాపార్టీ సమాధి ఉంది, గాంధీ మహాత్ముడు, నెహ్రూ గారు, అందరి సమాధులు ఉన్నాయి. మనమందరం ఢిల్లీకి వెళ్తే మన నాయకుల సమాధులు చూస్తాం. అవి చాలా అందంగా అలంకరించబడ్డాయి, మూత వేయబడ్డాయి. అయితే ఇక్కడ ఏంటి తేడా అంటే, యేసుస్వాముల వారి సమాధి మాత్రమే భూమికి చెరగని ముద్రగా, ఆ భూమి నోరు తెరచి ఆయన మింగలేకపోయానే అన్నట్లుగా నోరు తెరచి ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుస్వామి సమాధి మాత్రం తెరవబడి ఉన్నది. భూమి మీద ప్రపంచంలో 7 వింతలలో ఒక వింత నేను మీకు గుర్తు చేస్తాను. అది భారతదేశంలో ఉంది. అది తాజ్మహల్. మీ అందరికీ తెలుసు. ఈ తాజ్మహల్ ఏంటి అంటే, ఇది సమాధి, ఏ గ్రేట్ టూమ్. ఈ సమాధి షాజహాన్ అనేటువంటి మొఘలాయి రాజు తన భార్య అయినటువంటి ముంతాజ్ బేగం కొరకు కట్టించుకున్నటువంటి సమాధి. 20,000 మంది కూలీలు అవిశ్రాంతంగా 22 సంవత్సరములు కష్టపడి పాలరాతితో ఆ రోజుల్లో 40 కోట్లు వ్యయం చేసి కట్టినటువంటి సమాధి. ఈ మధ్యకాలంలో ట్రంప్ గారు మన ఇండియా దర్శించినప్పుడు అక్కడికి వెళ్ళాడు. అద్భుతమైన ఆ కట్టడాన్ని చూసి ఎంత సౌందర్యంగా ఉంది అని చెప్పేసి ఆయన శ్లాఘించినాడు. అది సమాధి. ఒకవేళ దాన్ని తవ్వి చూస్తే లోపల కుళ్ళు ఉంటుంది, లోపల ఈ యొక్క మనిషి శవం కుళ్ళిపోయిన సమాధి ఉంటుంది. కానీ క్రీస్తు సమాధి మాత్రము భూమికి మానిపోని గాయాన్ని చేసి అది తెరచి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ కార్యము యేసుస్వామి జీవితంలో అది ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 16వ సంకీర్తన 10వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ పరిశుద్ధుణ్ణి నీవు కుళ్ళు పట్టనీయవు. మన దేహంలో ఉండేటువంటి జఠరసాలు, కడుపులో ఉండేటువంటి జఠరసాలు మనిషి చనిపోయిన 4 నిమిషాల తర్వాత అదే మనిషిని తినడానికి ప్రారంభం చేస్తాయంట. 4 రోజులకు కంప్లీట్గా డీకంపోజ్ అవుతుంది. అందుకే హెబ్రీలు 3వ రోజు మాత్రమే ఆ సమాధి తెరచి ఉంచి 3వ రోజు కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. ఇంకా 4వ రోజు అది తెరవరు. ఇంకా ఒక లాజరు విషయంలో దేవుడు తన కార్యం జరిగించడానికి ఆ కార్యం చేశాడు. పరిశుద్ధుడు కుళ్ళు పట్టలే. ఆయన దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క యాసిడ్స్ ఆయన దేహాన్ని తినకుండా దేవుడు చేశాడు. నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టనీయవు. కారణం ఏంటంటే, లూకా అపోస్తల కార్యముల గ్రంథంలో రాస్తూ 2వ అధ్యాయంలో 23-24 వచనాలు చెప్తాడు. ప్రియులారా, మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము. సమాధిలో, రాతి సమాధిలో లేకపోతే భూగర్భములో ఈ దైవ కుమారుణ్ణి బంధించటానికి భూమికి అసాధ్యం. కారణం ఏంటంటే, ఆయన మరణము మీద, పాపము మీద, సాతాను మీద శక్తి కలిగినటువంటి దేవుడు. లాజరు బయటికి రా అంటే మరణముకు సంప్రాప్తమైన లాజరు ఆత్మ తిరిగి ఆ కుళ్ళిపోయిన దేహంలోనికి ప్రవేశించి లేచి వచ్చినట్లుగా మనం చూస్తాం. శక్తిగల దేవుడు, శక్తిగల వాక్యము.
కాబట్టి యేసు యొక్క ఈ మరణము పునరుత్థానం గురించి రాస్తూ సంకీర్తన 56వ సంకీర్తన 12వ వచనంలో ప్రియులారా, మరణములో నుండి నా ప్రాణమును తప్పించినావు అని కీర్తనకారుడు రాస్తాడు. యేసు స్వామి ఆ మరణము, రెండవ మరణము లేకపోతే శాశ్వతమైన మరణముల నుంచి ఆయన ప్రాణాన్ని దేవుడు తప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని గుర్తించినటువంటి పరిశుద్ధ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరంలో 15వ అధ్యాయంలో 54-55 వచనంలో ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచాడు అని చెప్పి రాస్తూ ఉన్నాడు. అందుకే ఈ పునరుత్థానం అనేటువంటిది ఇది దైవక్రియ. దిస్ ఈజ్ ద రిజరెక్షన్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన క్రియ. వీడు తిరిగి లేస్తానని చెప్పినాడు, వాని శిష్యులు వచ్చి ఈ దేహాన్ని ఎత్తుకొని పోతే లేచినాడని చెప్పేసి చెప్తారు. కాబట్టి మొదటి మోసం కంటే చివరి మోసం ఎక్కువ అవుతుంది అని పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన సమాధిని సీల్ చేయించారు. సమాధికి 144 సెక్షన్ అంటాం ఇప్పుడు, అలాగున వారు దానికి కావలి ఉంచినారు, పటాలం పెట్టారు. అయితే ప్రియులారా, పునరుత్థానము దేవుడు తన శక్తితో ఈ మరణపు శక్తిని ఆయన జయించినాడు. దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఐగుప్తు దేశంలో, బబులోను దేశంలో 70 సంవత్సరాలు, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వం నుంచే, బానిసత్వపు నుంచి విడుదల ఈ పునరుత్థానానికి సాదృశ్యము. అదేవిధంగా పునరుత్థానము విమోచనతో సంబంధపడి ఉంది. విమోచనతో సంబంధపడి ఉంది. చావుకు ఈ జీవానికి జరుగుతున్నటువంటి ఈ గొప్ప సంగ్రామములో యేసు ఆ చావును చచ్చిపోయేటట్లుగా మరణాన్ని మరణింపచేసినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే లేచినాడు రా సమాధి, గెలిచినాడు రా అనేటువంటి కీర్తనలో చచ్చినను నన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు, లేచినాడు రా సమాధి, గెలిచినాడు రా సమాధి అని మనం క్రీస్తును ఆరాధిస్తాం. ప్రియులరా, చావు అంటే భయపడకుండా చేసిన దేవుడు ఆయన ఎందుకు లేచాడంటే జీసస్ రైజ్డ్ ఫర్ అవర్ జస్టిఫికేషన్. మనల్ని పరిశుద్ధులుగా చేయడం కొరకు, దైవరాజ్య పౌరులుగా చేయడం కొరకు, పాపము లేనటువంటి, శాపము లేనటువంటి, మరణము లేనటువంటి, ఎండ బాధ లేనటువంటి రాజ్య వారసులుగా చేసి ఆయన సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చుండబెట్టుకోవడానికి మరణాన్ని తిరిగి జయించి తిరిగి లేచిన దేవుడు. ఎందుకంటే ఆదాము అవ్వలు చేసిన పాపము, అవిధేయత ద్వారా మరణం సంప్రాప్తమైతే ఆ మరణాన్ని దైవకుమారుడు దాన్ని రుచి చూచి మరణపు శక్తిని, నరకపు శక్తిని అనుభవించినాడు. అందుకే 4వ మాటలు మీరు చూస్తే ఎలోహీ ఎలోహీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, మై గాడ్ వై యూ ఫర్సేకెన్ మీ, ఎందుకు నన్ను విడిచిపెడతావు. ఎప్పుడైతే దేవుడు తన చెయ్యి విడిచిపెట్టాడో ఆ మరణపు శక్తిని, ఆ నరకపు శక్తిని శిలువలో అనుభవించినాడు. ఆ నరక బాధ నుంచి మనల్ని విమోచించినాడు. అందుకే నరకములో ఉండే స్థితి ఏంటంటే దాహం. ధనవంతుడు దాహం కొంటున్నానయ్యా అన్నాడు. వెంటనే తండ్రి చెయ్యి విడిచిపెడతానే 5వ మాటలో ఏ స్వామి నేను దాహం కొనుచున్నాను అన్నాడు. అంటే నరక బాధ అనుభవించినాడు. ఇలాంటి స్వామి ఆయన మరణించి మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు లేచాడు. రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో యేసు మనలను నీతిమంతులనుగా చేయట కొరకు ఆయన లేచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు లేచాడు యేసు స్వామి అంటే వై, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిజరెక్షన్ అంటే గాడ్ మేక్ us justified people. So we justified by the blood of Jesus Christ, by the power of resurrection. యేసు స్వామి యొక్క ఈ పునరుత్థాన శక్తి ద్వారా క్రైస్తవ నిరీక్షణకు విశ్వాసమైనటువంటి ఈ పునరుత్థానము ద్వారా, సంఘానికి పునాదైనటువంటి ఈ పునరుత్థానం ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఈ పునరుత్థానం ద్వారా మనకి ఏం కలిగింది? ద రిజరెక్షన్ ఈజ్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ. ఇది విజయపు ఆనందం, విజయపు సంభ్రమం, విజయపు ఉత్సవం. ఏంటి విజయము అంటే పునరుత్థానం ద్వారా జీసస్ డెలివరెన్స్ ఫ్రమ్ అస్, డెలివరెన్స్ ఫ్రమ్ ద డెత్, మరణపు శక్తి నుంచి మనుషుల్ని విడిపించినాడు. సెకండ్, డెలివరెన్స్ ఫ్రమ్ డిసీజ్, వ్యాధి బాధల శక్తి నుంచి యేసయ్య మనల్ని విడిపించినాడు.
మూడవది డెలివరెన్స్ ఫ్రమ్ డెవిల్. ఈరోజు ఈ భయంకరమైన మహమ్మారి వ్యాధి నుంచి ఈ పునరుత్థాన శక్తితో దేవుడు మనల్ని విడిపించునుగాక. ఆమేన్. సర్వలోకము సమృద్ధితో, సమస్త ఆనందముతో, ఆరోగ్యముతో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. బై ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విక్టరీ మనం జ్ఞాపకం చేస్తే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట 55, 57 వచనములలో, మనకు జయము అనుగ్రహించు దేవునికి స్తోత్రములు అంటాడు. విజయం అనుగ్రహించినాడు మనకు దేవుడు. అందుకే 7 సంఘములతో మాట్లాడుతూ ప్రభుల వారు ప్రకటన గ్రంథంలో నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. అంతటితో ఆగకుండా మీరు కూడా లోకాన్ని జయించండి అంటాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేసెను అని రాయబడింది. సాతానుడు యేసును సిలువ వేయించినప్పుడు, ఆయన మరణించినప్పుడు వికటాట్టహాసం చేశాడంటండి. జీవాధిపతిని చెప్పుకున్నావు కదా, నీ జీవాన్ని మింగేశాను చూడు, ఇదిగో నీకు ఇక జీవం లేదు అని ఆయన మరణాన్ని గురించి వికటాట్టహాసం చేస్తే, ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో, విజయమందు మరణము మృంగివేయబడెను. మరణము గెల్చిన జయయేసు, మరణము ఓడెను జయయేసు, పరమ బలమొసగు జయయేసు, శరణం నీవే జయయేసు, జయ జయయేసు, జయయేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. ఎంత చక్కని ఆరాధన, ఆనందంతో కూడిన ఆరాధన. అయ్యా నువ్వు జయయేసు అయ్యా, విక్టోరియస్ కింగ్ ఓవర్ డెత్ అండ్ డిసీజ్ అండ్ డెవిల్. నువ్వు మాత్రమే ప్రభు వీటిని జయించడానికి శక్తి. అందుకని క్రీస్తు పునరుత్థానం ద్వారా మరణమే మరణించింది. దానికి సాక్షి ఖాళీ సమాధి. ఈరోజు పాలస్తీనా వెళ్తే అనేక మంది ఆ ఖాళీ సమాధిలోకి వెళ్ళిపోయి చూస్తున్నారు. దేవదూతలు చెప్తున్న మాట ఏంటంటే, పునరుత్థానుడ యేసు ఇదిగో ఇక్కడ పడుకొని ఉన్నాడు. ఆయన పునరుత్థాడైన తర్వాత ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎందుకు మృతుల్లో మీరు వెతుకుతున్నారు? దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పునరుత్థాన యేసుకు గాయాలున్నాయి. ఆయన మహిమ శరీరానికి గాయాలున్నాయి. ఆయన చేతుల్లో, ఆయన ప్రక్కల్లో గాయం ఉంది. మీరు గమనించండి, ఈ గాయములు మనము గుర్తించినప్పుడల్లా, వాటిని ధ్యానించినప్పుడల్లా ప్రియులారా, ఇదిగో ఈ గాయములకు కారణం నేను చేసిన అవిధేయత, నా పాపమని మనం గుర్తించగలిగి ఉండాలా. నెపోలియన్ బోనాపార్టీ అని ఒక గొప్ప సైన్యాధికారి, రాజుగారు, ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆయన సైన్యము యుద్ధములో నిరాశకు గురైనప్పుడు, ఆ సైన్యములో ఆయన కవాతు చేస్తూ తన ఆర్మీ డ్రెస్ వదిలేసి తన శరీరం మీద ఉన్న గాయాలన్నీ సైనికులకు చూపిస్తాడంట. ఇదిగో ఈ గుండెకు తగిలినటువంటి గాయము పలాని యుద్ధంలోది, ఈ గాయము పలాని యుద్ధంలోది, ఈ గాయం పలాని యుద్ధంలోది, ఇన్ని గాయాలు తగిలినా నేను విజయాన్ని సంపాదించినానని తన సైనికులకు తన శరీరంపై ఉన్న గాయాలను గుర్తులు చూపిస్తాడు, వారిని ధైర్యపరుస్తాడు. ఈరోజు యేసుస్వామి తన కాళ్ళు చేతులు మనకు చూపిస్తున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయము 38, 39 వచనంలో, నా కాళ్ళు నా చేతులు చూడండి, నా కాళ్ళు నా చేతులు చూడండి, వాటిలో గాయాలున్నాయి. జీసస్ వుండ్స్ ద సింబల్ ఆఫ్ విక్టరీ. ఆయన ఆ గాయాలు విజయానికి చిహ్నాలు. ఆయన శ్రమలు మన విశ్వాసానికి చిహ్నాలు. ఆయన పునరుత్థానం మన నిరీక్షణకు గుర్తుగా ఉంది. అందుకే ఇక్కడ రెండవ రాకడ సమయంలో అంట, ఆయన వచ్చి ఇజ్రాయేలుతో 1000 ఏళ్ల పరిపాలన చేసేటప్పుడు అప్పటికీ ఆయన గాయాలు మానిపోలేదంట. బైబిల్ చెప్తుందండి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనంలో, యేసుస్వామి వచ్చి వారితో జీవిస్తున్నప్పుడు యూదులు అడుగుతారంట, ఏంటయ్యా నీ చేతుల్లో ఇంత పెద్ద గాయాలేంటి, ఈ కాళ్ళలో గాయాలేంటి అంటే, అక్కడ ఆన్సర్ చెప్తున్నాడు, నేను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయాలు. ప్రేమించి మన ఇంటికి ఎవరన్నా వస్తే మనం వాళ్ళను ఒక పెద్ద బాకు తీసుకొని పొడుస్తామా, గాయాలు చేస్తామా? వారికి ఇంకా కావలసినంత మంచి ఫుడ్, మంచి అకామిడేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం.
మనకు మంచం లేకపోతే వారికి మంచం ఇచ్చి మనం క్రింద పడుకుంటాం, మన అతిథులు కాబట్టి, మనల్ని ప్రేమించిన వారు వచ్చారు కాబట్టి. కానీ క్రీస్తు చెప్తున్నాడు, నేను ప్రేమించిన లోకానికి నేను వస్తే, నేను ప్రేమించిన వారి ఇంట్లో నేనుంటే నాకు చేసిన గాయాలు ఇవి, ఈ గాయాల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానంటాడు యేసయ్య. ఇదిగో నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నానంటాడు. అరచేతుల్లో స్వామికి గాయాలుంటే, ఆ గాయాల్లో రక్తం ఉంటే, ఆ రక్తంలో నన్ను చెక్కుకున్నాడు. అంటే ఏమంటాం, యేసు యొక్క రక్తాభిషేకం. ఈ రక్తాభిషేకంతో దేవుడు మనకు శక్తినిచ్చినాడు కనుక శిష్యులు పునరుత్థాన శక్తితో ఆ భూమిని తలకిందులుగా చేయగలిగిన వారు అయ్యారంటే దేవుని యొక్క శక్తి, పునరుత్థాన శక్తిని వాళ్ళు సంపాదించుకున్నారు కనుక పాపము మీద నీకు నాకు విజయాన్ని దయచేశాడు. పాపపు ఆలోచనలు, పాపపు అలవాట్లు, పాపపు జీవితాలను జయించడానికి దేవుడు శక్తినిచ్చినాడు. రోగం మీద విజయం అనుగ్రహించి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడుగమ్మన్నాడు. ఇదిగో నువ్వు లేచి నిలబడమని సబ్బాతు దినాన బాగు చేశాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు. ఆయన ఇష్టపడి రోగము మీద ఆయన శక్తిని మనకు అనుగ్రహించినాడు. ఈరోజు ఆయన శిష్యులు కూడా ఆ కార్యాలు జరిగిస్తున్నామంటే అనేక అనుభవాలు, సాక్ష్యాలు చెప్పాలంటే ఎంతోమంది ఈ ఆల్టర్లో మోకరించి ప్రార్థన చేసుకుంటే వారికి కలిగినటువంటి స్వస్థతలు చెప్పలేం, వర్ణించనలివి కానటువంటి సాక్ష్యాలు. కారణం యేసు పునరుత్థాన శక్తి, నూతన జీవిత ఆరంభం ఈ ఈస్టర్. అయ్యా పాపం చేశాను, రాళ్లతో కొట్టలేదని అంటే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నుంచి క్రొత్త జీవితం ప్రారంభించు. ఈస్టర్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ లైఫ్. ఈరోజు యేసు స్వామి చెప్తున్నాడు, లౌకిక వాంఛలపైన నీకు నాకు విజయము పునరుత్థానం ద్వారా జయించువాడు రెండవ మరణము నుంచి ఏ హానియు పొందడు అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనంలో మొదటి వారు కడపటి వాడును నేనే, జీవించువాడును నేనే, మృతుడనై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభుల వారు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రిజరెక్షన్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ ఓవర్ డెత్, డిసీజ్ అండ్ డెవిల్. రెండవది, రిజరెక్షన్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస ఉత్సవం. నమ్మలే అనేక మంది ఈరోజు నమ్మటంలా. విశ్వాసం అంటే నిరీక్షించేటువంటి దాని యొక్క నిజ స్వరూపం. యేసుస్వామి ఎన్నో పర్యాయాలు శిష్యులకు చెప్పాడు, పునరుత్థానం గురించి ముందే చెప్పాడు, వారు మర్చిపోయారు. అయితే చూచిన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, మేము ప్రభువును చూచి సంతోషించితిమి. వెన్ వి సీ ద రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్, మనకు ఆనందం, సంతోషం, ఆ మోదం మనకు కలుగుతుంది. కనుక యేసును ప్రభువును చూచి వాళ్ళు సంతోషించారు. అయితే 19వ వచనం సెలవిస్తుంది, యేసు వారి మధ్య నిలిచెను. పునరుత్థానుడైన దేవుడు ఈరోజు మన మధ్య నిలిచి ఉన్నాడు, మన కుటుంబంలో నిలిచి ఉన్నాడు, నీ బిడ్డల జీవితాల్లో నిలిచి ఉన్నాడు, నీ సంఘంలో నిలిచి ఉన్నాడు, నీ పనిపాటల స్థలంలో నీతో కలిసి నిలిచి ఉన్నటువంటి దేవుడు. ఆయన పునరుత్థానుడై మన మధ్య నిలిచిన దేవుడు కనుక ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. నువ్వెక్కడ ఉంటే అక్కడ నీతో నిలిచిన దేవుడు మాత్రమే కాదు, నీ ప్రయాణంలో నీతో నడిచే దేవుడిగా మనం చూస్తున్నాం. పరిశుద్ధులైన లూకా సువార్త 24వ అధ్యాయం 14-15 వచనంలో ఈ క్లెయఫా లూకాలు వెళ్తూ ఉంటే ఇద్దరు శిష్యులు, యేసుస్వామి ఒక అన్నోన్ బాటసారిగా వారితో నడుస్తున్నాడు. వీరు ఆయనను గుర్తుపట్టలేదు. అనేకమైన లేఖనముల గురించి మాట్లాడి వారు నడుస్తూ ఉన్నప్పుడు వారితో కూడా నడిచిన పునరుత్థానుడైన దేవుడు మనతో నడిచే దేవుడు, మనతో ఉండే దేవుడు మాత్రమే కాదు, మనతో నడిచే దేవుడు, మన నడకల్లో మనకు తోడుగా ఉన్న దేవుడు. యేసుస్వామి అంటాడు శిష్యులతో, మీరు నన్ను విడిచిపెట్టి ఎవరిళ్లకు వారు పారిపోయే దినం వస్తుంది, అది వచ్చే ఉంది. నేను ఒంటరిగా ఉంటాను అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను ఒంటరిగా లేను. కారణం ఏంటంటే మై ఫాదర్ విత్ మీ, నా తండ్రి అయిన దేవుడు నాతో ఉన్నాడు, నేను ఒంటరివాడిని కాను అంటాడు. ఈరోజు మనల్ని ఒంటరివాడుగా చేయకుండా యేసయ్య ప్రతి గమనములో, ప్రతి ప్రయాణములో, ప్రతి ప్రయత్నములో, ప్రతి ప్రార్థనలో యేసయ్య మనతో ఉన్నాడు ప్రియులారా. అందుకే ఆయన మనతో నడుస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలి. శిష్యులు వారి విశ్వాసం స్థిరపరచడానికి 11 పర్యాయాలు వారికి కనిపించినాడు. 45 దినాలు భూమి మీద సజీవుడిగా ఆయన జీవించినాడు. 45 దినాన ఆయన ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమైనాడు. ఈ 11 పర్యాయంలో జరిగినటువంటి విషయంలో ఒకసారి
పరిశుద్ధుడైన తోమా లేనటువంటి సమయంలో తన శిష్యులకు ఆయన ప్రత్యక్షమైనాడు. తర్వాత తోమా వచ్చినాడు. దిదుమా మేము జీసస్ను చూచామంటే, ఎక్కడ చూస్తారు మీరు జీసస్ని? మన చేతులతో మనమే కదా అరిమత యోసేపు యొక్క సమాధిలో ఆయన భూస్థాపన చేశాం. ఇంకెక్కడికి వస్తాడు ఆయన? ఆయన లేచి ఉన్నాడు. జీసస్ ఈజ్ రిజన్ ఫ్రమ్ ద డెత్. ఆయన ఆ సమాధిని జయించి లేచి ఉన్నాడంటే ఏమన్నాడంటే ఈ తోమా, నో ఐ కాంట్ బిలీవ్. నేను కల్లార చూచి, ఆయన గాయములలో నేను వేళ్ళు పెట్టి చూచి, ఆయన ప్రక్కలో పొడిచినటువంటి ఆ ఈట ఆ రంధ్రంలో నా చెయ్యి పెట్టి ఎంత దూరం పోద్దో అది చూసి అప్పుడు నమ్ముతాను నేను అన్నాడు. వెంటనే మూసివేయబడి ఉన్నటువంటి తలుపులు కలిగిన ఆ గదిలోనికి యేసుస్వామి ప్రత్యక్షమై తన శిష్యులతో చెప్తున్నాడు, ఎవరితో ఏం మాట్లాడలే, థామస్ కమ్ ఫార్వర్డ్, తోమా ముందుకురా. ఒక్కసారిగా దేదీప్యమానమైనటువంటి పునరుత్థాన దేవుని యొక్క వెలుగు ఆ గదిని నిండగా భయకంపితులైన శిష్యులు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటే ఆ తోమా వణుకుతూ వచ్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, తోమా చూస్తానన్నావు, ఇగో మీ కొరకు సర్వలోకం కొరకు నేను పొందిన గాయాలు, నా ప్రక్క చూడు, నా తల చూడు, జల్లెడలాగా ముళ్ళతో చేయబడింది, నా గాయములు చూడు, ఈ గాయములు నీకోసమే. కానీ ఇప్పుడన్నా నమ్ముతావు అంటే జస్ట్ ఒక మాట చెప్తాడు. గ్రీక్ బైబిల్లో థియోస్ కురియోస్ అన్నాడు. కుప్పకూలిపోయాడు పాదాల దగ్గర. థియోస్ అంటే నా దేవా, కురియోస్ అంటే నా ప్రభువా, మై మాస్టర్, మై గాడ్, ఐఎమ్ సిన్నర్, ఐఎమ్ అన్బిలీవర్. నేను నమ్మలేదు ప్రభు అంటే యేసుస్వామి థామస్తో అన్నాడు, డౌటింగ్ థామస్, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. ఈరోజు ఒకవేళ మనం ఆలోచిస్తే ప్రియులారా, మనం అందరం కూడా యేసుస్వామిని సజీవుడిగా చూడలే. ఆధ్యాత్మికంగా లేఖనములు చూస్తున్నాం, ప్రార్థనలు చూస్తున్నాం, దర్శనాలు చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, మంచిదే. ఆయన చూడలే. కానీ తోమా ఆయనతో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు, ఆయనతో ఉన్నాడు, ఆయన చూచినాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో తాగినాడు, ఆయనతో పడుకున్నాడు. అలాంటి థామస్ నమ్మకపోతే దేవుడు, ఇదిగో నువ్వు చూచి నమ్మినావు, చూడని వారు ధన్యులు అన్నారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 31-32 వచనాలు మనం చూస్తే, ఇదిగో క్రీస్తు పునరుత్థానమునకు మేమందరము సాక్షులము అని చెప్పి బైబిల్లో చెప్పబడింది. ఖాళీ సమాధి, లేఖనములు, ప్రవచనాలు, చరిత్ర, శిష్యులు, మనమందరం కూడా క్రీస్తు యొక్క సమాధికి మనం సాక్షులము. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనంలో, గలిలయలో శిష్యులు ఆయనను చూచి మ్రొక్కిరి, కొందరు సందేహించిరి. దిస్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ వర్షిప్. ఆయన మ్రొక్కేటువంటి సమయం. ఆయన పునరుత్థానం క్రీస్తును చూచిన గలిలయ నివాసులు ఆయనకు మ్రొక్కినారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆయనకు మొక్కు తీర్చుకునేటువంటి దినం. అందుకని అవిశ్వాసము అద్భుత క్రియలకు అడ్డుబండ, దానిని తొలగించుకోవాలి. క్రీస్తును దర్శించాలని విశ్వాసులకు పునరుత్థాన సందేశం దేవదూతలు చెప్తున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో ఆయన పండుకొని ఉన్న స్థలం చూడండి, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. మృతుల్లో, సమాధుల్లో, నిర్జీవ పరిస్థితుల్లో యేసు ఉండడు. అవిశ్వాస పరిస్థితుల్లో యేసు ఉండడు. యేసును నమ్మేటువంటి జీవితాల్లో ఆయన ఉంటాడు, సజీవుడిగా ఉంటాడు. విశ్వసించిన వారి హృదయాల్లో ఉండాలని సమాధిలో నుంచి బయటకు వచ్చాడు యేసు. ఈరోజు మన హృదయంలో యేసును పెట్టుకోగలిగితే, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితాల్లో యేసును ఉంచుకోగలిగితే, యేసును ఆహ్వానించుకోగలిగితే, ఖాళీ సమాధిని ఖాళీ చేసి, దేవా నా ఇంటిలో ఉండడానికి, నా దేహంలో, నా కుటుంబంలో, నా హృదయంలో ఉండడానికి నువ్వు వచ్చావు కనుక నేను నీకు చోటిస్తున్నాను నువ్వు అడిగితే, దేవుడు ఆయన పునరుత్థాన శక్తితో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక మరణము మనుషుని ద్వారా వచ్చింది, ఆదాము ద్వారా. మరణము మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగింది. కనుక క్రీస్తునందు అందరూ బ్రతికింపబడడానికి ఈ మొదటి ఆదాము ద్వారా పాప ప్రవేశం, రెండవ ఆదాము ద్వారా పాప వినాశనం. ఈరోజు మనం పాపం లేని వారముగా దేవునికి స్తోత్రాలు చేస్తున్నాం. ప్రార్థన చేయమంటే కొంతమంది, నేను ఆ అట్టటి నక్కను ప్రభు, ఆ కుక్కను ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు. నో, వీఆర్ నాట్ సిన్నర్స్. వన్స్ అపాన్ ఏ టైమ్ వీఆర్ సిన్నర్స్. నౌ వీఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవా, నేను నీ బిడ్డను ప్రభువా, నీ కుమార్తెను ప్రభువా, నీ పునరుత్థాన శక్తితో నన్ను స్వస్థపరిచినావు, నన్ను బాగు చేసినావు కనుక సర్పము తల చిత కొట్టిన దేవా, నీ బిడ్డలం మేము ప్రభువా, మేము కూడా ఆ శక్తిని పొందుట కృప చూపించి మనం ప్రార్థన చేయగలగాలి. క్రీస్తు పునరుత్థానుడు, విశ్వసించిన వారి జీవితాల్లో ఉండటానికి ఆయన పునరుత్థానుడైనాడు. ఆయన మన మధ్య నిలిచినాడు.
ఆయన మనతో నడిచినాడు, ఆయన మనకు కావలసిన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. మూడవది, ద రిజరెక్షన్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ న్యూనెస్. పునరుత్థానము వినూత్నం, పునరుత్థానం నూతన జీవం ఇచ్చేటువంటి పరిస్థితి. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. క్రీస్తు పునరుత్థానుడైందన్న ఆయనతో మనం ఐక్యమై ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్తాడు 7వ వచనంలో, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండిన ఎడల మీకేమి ఇష్టం అడగండి నేను ఇస్తానంటాడు. అంటే రిమైన్ ఇన్ జీసస్, రిమైన్ ఇన్ జీసస్ వర్డ్స్. ఆయన వాక్యమందును ఆయనలో మనం నివసించాలా, ఐక్యం కలిగిన వారంగా ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా జీవింపజేస్తాము. మృతులలో నుండి లేచిన వాని ఆత్మ మన జీవితంలో మన హృదయంలో నివసిస్తుందంట. దట్స్ వై వీఆర్ లివింగ్ టెంపుల్స్. స్థావర జంగమ అనే దేవునికి ఒక పేరుంది. స్థావరం అంటే నివసించటం, జంగమం అంటే కదులుచున్నటువంటి వాడు. కదులుచూ నడుస్తున్న మన దేహం అనే దేవాలయంలో ఆయన స్థావరం ఉంటాడు. అంటే నీవే లివింగ్ టెంపుల్గా ఉన్నావని జ్ఞాపకం చేసుకో. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనంలో, ప్రియులారా, క్షయత అక్షయతను ధరించుకోవటం, ఘనతను ధరించుకోవడం ఈ పునరుత్థానం అని మనం చూస్తాం. 50వ వచనంలో, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. మృతులందరూ బ్రతికింపబడతారు. ప్రథమ ఫలము క్రీస్తే. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థితి పరలోకమందు ఉంచటానికి, మనం నూతన జీవితం మనకి ఇవ్వటానికి ప్రభు తిరిగి లేచాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది, మీరు మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. క్రీస్తు దాచబడలేదు, రాయి దొరలింపబడింది. చచ్చిన వారిలాగా పడిపోయారు పోలీసులు. భూమి బద్దలైంది, పర్వతాలు బద్దలైనాయి. ఇదిగో దేవాలయపు తెర నడిమికి చినిగి ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అందరూ దేవుని దర్శనాన్ని పొందుకునేటువంటి ఆ తెర చినిగి అనుభవాన్ని కలిగింది. ప్రియులారా, ఈరోజు నీకు నీవుగా దేవుని దర్శించే భాగ్యం పునరుత్థానం ద్వారా కలిగింది. నీకు నాకు అడ్డుగా ఉన్నటువంటి పాత నిబంధన యొక్క కట్టడలు, ఆ విధులు, సంస్కారాలు తీసివేయబడ్డాయి. ప్రభు యొక్క ముఖదర్శనం మనకు కలిగింది క్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో, రాయి చాలా పెద్దది, దూత దాని మీద కూర్చున్నది. క్రీస్తు పునరుత్థానానికి ఇక ఆ రాయి అడ్డు రాలేదు. అందుకే లేచినాడు అనే కీర్తన మనం వాడతాం కదా, ప్రభువు దూత పరము నుండి త్వరగరి దిగిరా తిని పోర్లించి బలిరదాని పై కూర్చుండే, బలిరదాని పై కూర్చుండే, భయమునంద కావలివారు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు. నూతన జీవితాన్ని ప్రసాదించటానికి, మన జీవితాల్లో దేవుని దర్శించకుండా అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించి దైవదర్శ భాగ్యం మనకు అనుగ్రహించటానికి దేవుడు తిరిగి లేచాడు. కనుక భయపడొద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగున దేవుని దర్శనం పొందిన వారు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు పునరుత్థాన దర్శనాల ద్వారా మనకు కలిగే ఆధిక్యత ఏంటంటే, ఒకటి క్రీస్తు యొక్క లేఖన దర్శనము. ఎమ్మాయి మార్గంలో వాక్యం బోధించినాడు వారికి. ఈరోజు చర్చెస్లో మనము దేవుని ఆరాధించలేకపోయినా మన కుటుంబాల్లో ఇలాగున్న మేము కలుసుకొని ఆ ప్రభు యొక్క వాక్య దర్శనాన్ని పొందుకుంటూ ఉన్నాం. మాట్లాడుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారితో కలిసి భోంచేయడానికి కూర్చుంటే రొట్టె విరిచి వారికి ఇచ్చాడు. రెండవది దీంట్లో సంస్కార దర్శనం, ప్రభు భోజన దర్శనం. మూడవది ఆయన వారి కన్నులకు, అది ఆ నోట్లో వారు పెట్టుకోగానే వారి కన్నులు తెరవబడ్డాయి. అయ్యా నీ స్వరూప దర్శనం, కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా నీ స్వరూప దర్శనం మాకు కలిగింది ప్రభువా. వాక్య దర్శనము, రెండవది సంస్కార దర్శనము, మూడవది స్వరూప దర్శనం. యేసును దర్శించగలుగుతామండి, మనం ఆయన చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అందుకే లేఖనాలు బోధపరుచున్నప్పుడు వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే, ఆయన మనతో నడుచుకుంటూ వస్తున్నప్పుడు, ఆయన వాక్యం చెప్తున్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా అంటాడు. అంటే దేవుని వాక్యము మన హృదయాలను మండించేటువంటి వాక్యముగా దర్శనం మనకు అనుగ్రహించాడు. కనుక రొట్టె విరిచి వారి కన్నులు తెరిచేటువంటి పరిస్థితి పునరుత్థాన పరిస్థితి.
ఈరోజు ఆ ప్రభు భోజనములో ఆయన రొట్టెను స్వీకరిస్తారు. మనం మన కన్నులు తెరవబడి ఆయన దర్శించగలిగితే దేవుని స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్టు చూస్తాం కదా, పరిశుద్ధుడు 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 అని రాయించున్నారు. ఎంత గొప్ప భాగ్యం! ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు, కృప కలిగిన దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ వినూత్నమైన జీవితాన్ని పొందడానికి దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నూతన జీవం పొంది నడుచుకున్నట్లుగా ఆయన పునరుత్థానం కలిగింది. క్రొత్త ముద్ద పులిపిండి పాతది తీసివేయడానికి దేవుని పునరుత్థానం మనకు కలిగింది. పాతదైన పులిపిండి తీసి పారవేయండి అని కొరింథీ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో సెలవిస్తున్నాడు. కనుక ఈ యేసుస్వామి దర్శనాన్ని మనం చూడడానికి క్రిస్మస్ జరిపించేటప్పుడు రక్షకుడు దయించినాడంట అని పాట పాడుకుంటాం చలిలో. గుడ్ ఫ్రైడే రోజు మనసయాస మరణ బాధ ఏ పాపం ఎరుగున ఎంతో వింత ఎంతో చింత అని ఏడుస్తాం, దుఃఖపడతాం, ఆయన శ్రమలు జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు పునరుత్థానం అయిన తర్వాత గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడండి, విజయంబు 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 హల్లెలూయా అని పాడుడి. యేసు లేచను హల్లెలూయా, యేసు నన్ను లేపునని మన విశ్వాసాన్ని సంగీత రూపంలో మనం వ్యక్తపరుస్తున్నాం. దేనికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈరోజు అనేక పల్లెటూరులు మనం గమనించినట్లయితే ఈ రంగులతో ఉత్సవాన్ని జరుపుకుంటారు, రంగేలి ఆడతారు. యేసు రక్తానికి సాదృశ్యంగా ఆయన మనల్ని లేపినాడని. అది ఎంత మాత్రమో కానీ వాస్తవమైనటువంటి సెలబ్రేషన్ ఏంటంటే ఆయన నన్ను లేపుతాడు, ఆయన రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడు. అందుకే ఆయన సమాధి ఖాళీ సమాధిగా నోరు తెరిచింది. ఈ పునరుత్థానపు యొక్క దీవెనలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మరణములో నుండి మనం జీవములోనికి దాటి ఉన్నాము అంటాడు. జీవములోనికి దాటి ఉన్న వారికి, పునరుత్థాన దర్శనం పొందిన వారికి ఒక 5 దీవెనలు నేను ఈరోజు మీకు గుర్తు చేస్తాను. ఒకటి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనంలో ఆ యేసుస్వామి దర్శనం వచ్చిన ప్రతిసారి ప్రజలతో ఏం చెప్తాడంటే తన శిష్యులతో, భయపడకుడి, భూతమని వీళ్ళు భయపడితే భయపడకుడి, నేను మీ ప్రభువును, డోంట్ ఫియర్. ఈరోజు ప్రపంచం భయపడి వణికిపోతుంది, మరణ భయంతో కృంగిపోతుంది. ఆ వ్యాధిని జయించడానికి సైంటిస్టులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అయితే ప్రభు చెప్తున్నావు అష్యూరెన్స్ ఏంటంటే భయపడికు, డోంట్ ఫియర్, ఐఎమ్ బీ విత్ యూ, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, ఐగుప్తు తెగుళ్ళు మీ మీదకి రాకుండా చేస్తాను, ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా కాపాడేవని నేనే. 34వ సంకీర్తన 7వ వచనంలో దేవుని దూతల కాపుదల భద్రత మీకు ఇచ్చి మిమ్మల్ని కాపాడుతాను. కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్నాడు భయపడకుడి. పునరుత్థాన మొదటి ఫలం ఏంటంటే అభయము. అభయము. రెండవది పునరుత్థాన ఫలము సమాధానము. యోహాను సువార్త 20:21 వచనంలో, లూకా సువార్త 24:36 వచనంలో ఆ సమాధానం ఏంటంటే సంతోషం. ఈరోజు జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో, పనిచేసే చోట, జీవించుచున్న చోట సమాధానం కనిపించటం లేదు. అందుకే ప్రభుల వారు దర్శనమిచ్చిన 11 పర్యాయాలు మొట్టమొదటి చెప్పింది ఏంటంటే ద గాడ్స్ పీస్ బీ విత్ యూ, మీకు సమాధానం కలుగునుగాక. ఇది క్రిస్మస్ యొక్క ఆ పండుగ యొక్క ఉద్దేశం, పునరుత్థాన పండుగ యొక్క ఉద్దేశం, మీకు సమాధానం కలుగునుగాక. మూడవది సంస్కారము, రొట్టె విరుచుట, దీన్ని సహవాసం అంటాం, లూకా సువార్త 24:30. నాలుగవది సహగమనము, ప్రభుతో నడవటం, లూకా సువార్త 24:15. ఐదవది పాపక్షమాపణ, మీ పాపములు క్షమించి ఉన్నాయి అని మారు మనసు ప్రకటన చేశాడు. పునరుత్థానుడు ఒక చివరి ఆదేశం ఇచ్చాడు. అదేంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, గో ఇన్ టు ద వరల్డ్, ప్రపంచానికి వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, జనులను నా శిష్యునిగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారిని నా పునరుత్థాన శక్తితో నింపుతాను, నా రాజ్య పౌరులుగా చేస్తాను. పునరుత్థాన దేవుడు మనకు విజయపు ఉత్సవాన్ని ఇచ్చినాడు, విశ్వాస ఉత్సవాన్ని ఇచ్చాడు, వినూత్నమైన ఉత్సవాన్ని ఇచ్చి నూతన జీవితం మనకు అనుగ్రహించాడు. కనుక ఈరోజు ఒక నూతనమైనటువంటి శక్తితో నింపబడుటకు, నూతన జీవిత ప్రారంభాన్ని చేయుటకు ఆ పునరుత్థానుడైన క్రీస్తును ముందు పెట్టుకొని ఆయన దర్శనం చేత ముందుకు వెళ్దాం. అట్టి ఆశీర్వాదాలు ఆ పునరుత్థానుడైన ప్రభు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. జీవాధిపతివైన మా దేవా, మరణపు ముళ్ళును, మరణపు విజయాన్ని, సాతాను యొక్క వికటాట్టహాసమును నశింపచేసి మరణమునే మరణింపచేశావు నీ పునరుత్థాన శక్తి ద్వారా. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడని,
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని వాక్యంలో సెలవిచ్చిన దేవా, ఈ పునరుత్థాన అనుభవంలో మాకు విజయం దయచేయండి. మేము ఎదుర్కొంటున్న ఈ సమస్య నుంచి, రోగము నుంచి, వ్యాధి బాధల నుంచి, ఈతి బాధల నుంచి, కరువు కాటకాల నుంచి, ప్రభువా అసమాధానం నుంచి సమస్త ప్రజలకు విజయాన్ని ప్రసాదించండి. అవిశ్వాసులైన తోమా లాంటి అనేక మంది ప్రభువా నిన్ను నమ్మలేకున్నారు. చూచి నమ్మి నా దేవా నా ప్రభువా అని క్షమించమని అడిగాడు. అయితే ప్రభు అట్టి విశ్వాసాన్ని మా హృదయాల్లో వేసి, సంగమునకు పునాది విశ్వాసం కనుక నీ పునరుత్థాన శక్తిని ప్రభు మేము దృష్టించటానికి, నీ పునరుత్థానాన్ని నమ్మడానికి కృప చూపించండి. నూతన జీవితం పొందుకొని నూతన సృష్టిగా మార్చబడ్డానికి మాకు నీ కృప దయచేసి, ఇక ముందు జీవితాల్లో శాంతి, సమాధాన, సౌభాగ్యములతో, సమస్తమైన ఆశీర్వాదములతో నీ బిడలుగా నీలో జీవించటానికి మాకు కృప చూపించి, సమస్త ప్రజలను నీ బిడలుగా నీ చేతిలో భద్రపరచు, బలపరచుమని సమాజమును, సంఘమును, లోకమును, ప్రపంచమును, అన్ని దేశములను ప్రభువా ఆరోగ్యముతో, ఆయుష్తో నింపి మీరు మహిమ పొందమని యేసునామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ, మన కుటుంబాలకు, మన సంఘములకును, సమస్త ప్రజలకును సదాకాలము తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము, రాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను, చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందువేసిన ముద్ర కావాలి నిల్చిన దైవసుతుని ముందు, అందువేసిన ముద్ర కావాలి నిల్చిన దైవసుతుని ముందు. ఆ గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెళ్ళుడి గలిలయకు, వలదు వలదు ఏడువ వలదు వెళ్ళుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. ఆ గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన యెహోవా దేవుని దివ్యమైన ప్రేమయు, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకందరికీ, మన కుటుంబములకును, సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడైండునుగాక. ఆమెన్.